కోదండ రామాలయంలో వైకుంఠ శోభ. నంద్యాల సంజీవనగర్ కోదండ రామాలయంలో ముక్కోటి దర్శనాలకు భక్తులు పోటెత్తారు. వేకువ జాము నుంచే భక్తుల దర్శనాలకు అనుమతించిన శ్రీ భగవత్ సేవా సమాజ్ సమితి ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులకు దర్శన అవకాశం కల్పించారు. స్వామిని దర్శించుకునేందుకు ప్రముఖులు, సామాన్య భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామి దర్శనం చేసుకోవడం ముక్తి మార్గంగా భావిస్తారు. దక్షిణాయనంలో యోగ నిద్రలోకి వెళ్లిన మహావిష్ణువు ఈ రోజునే మేల్కొంటాడని ఆర్యోక్తి. ఆ స్వామిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు అని అన్నారు. గోవిందా అందరూ గట్టిగా పలకండి. గోవిందా గోవిందా గోవిందా. ఓం నమో వెంకటేశాయ. ఆలయంలోకి ప్రవేశించే భక్తులు అందరూ చుట్టూ ఉన్న అలంకారాలను దర్శించండి. పైన ఆలయం లోపల వెళ్ళిన తర్వాత దశావతారాలకు ఉన్న అలంకారాలను చూస్తూ పైన కింది బాలకృష్ణ చూడండి. ఆ తర్వాత మూలమరాజ స్వామి దేవుని ఎదురుగా రెండు కళ్ళు పెరిచి సమీపకాన్ని అలంకారాన్ని పవిత్ర మాలలు మరియు ధాన్యాలతో ఈరోజు స్వామి వారు మనకందరికీ ప్రబోధన చేస్తూ ఉన్నారు. అలంకారాలు రెండు కళ్ళతో తండ్రి తీరా చూడండి. చూసి తర్వాత కళ్ళు దయచేసి